నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఆల్రెడీ సోషల్ మీడియా అంతా కూడా అంటే ఎప్పటి నుంచో కాంగ్రెస్ని కాంగ్రెస్ అంటూ ఉంటుంది, కాంగ్రెస్ అంటూ ఉంటుంది. మరి ఈ నేపథ్యంలో అంటే పాకిస్తాన్ కోసం, పాకిస్తాన్ గురించి ఎప్పుడూ పాజిటివ్గానే ఉంటారు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అనేది ఒక నానుడి. అంటే సరే, ఫ్లాష్ బ్యాక్ ఏదైనా కావచ్చు. ఇందిరాగాంధీ చాలా కఠినంగా వ్యవహరించి ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. అయినప్పటికీ కూడా ముస్లిమ్స్ని అంటే ఆ పర్టికులర్గా వాళ్ళని, ఆ కమ్యూనిటీని బాగా వెనకేసుకొస్తారు వీళ్ళు అనేది ఇవన్నీ కూడా ఉంటారు. అంటే ఈ నేపథ్యం అంతా కూడా ఉందా ఈయన చేసిన ఈ వ్యాఖ్యల్లో కాంగ్రెస్ వాళ్ళకి సంబంధించి? దానికి కూడా తెలివి ఉండాలి సార్. మాట్లాడే ముందు మనం ఆలోచించి మాట్లాడాలి. భారతదేశం ఒక లౌకిక దేశం, ఇతర మతాలని గౌరవించమంది, ఇతర మత స్వేచ్ఛ ఇచ్చింది. అంచేత నేను ఇవాళ ముస్లిం కింద కన్వర్ట్ అవ్వడానికి నా రాజ్యాంగం నాకు హక్కు కల్పించినప్పుడు నేను ముస్లిం సోదరులను ఎందుకు గౌరవించకూడదు? నీకున్న అప్రహెన్షన్స్ ఏంటి? భారతదేశం పేరు నువ్వు హిందూ దేశం అని నీకు నచ్చినట్టుగా నువ్వు అభివర్ణించుకుంటే, అఖండ భారత గురించి కథలు చెప్తుంటే అప్పుడు అందరూ నిద్రపోయారా? సో ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజించిన తర్వాత ఈ రోజున్న భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులు పాకిస్తాన్కి వెళ్ళలేక ఉండిపోయారా? లేదంటే అక్కడ ఉన్న భారత సంతతి తరలి అక్కడి నుంచి ఇక్కడ రాలేక అక్కడ ఆగిపోయారా? అసలు నాకు తెలియక అడుగుతారు, కార్గిల్ యుద్ధం కింద అభివర్ణిస్తారా? వీళ్ళు అభివర్ణించుకుంటున్నారు. నిజమైన యుద్ధం ఇందిరాగాంధీ టెన్యూర్లోనే కదా జరిగి, అవునంటారా కాదంటారా? ఆ యుద్ధంతో పోలిస్తే పాకిస్తాన్ లాహోర్ని కైవసం చేసుకున్నాం. పీఓకే వాళ్ళు డిక్లేర్ చేస్తారు, ఎలక్షన్ కమిషన్కి దమ్ముంటే పీఓకేలు 8 నియోజకవర్గాలు ఉన్నాయి, క్యాండిడేట్లు నిలబెట్టి ఆర్టికల్ 370 రద్దు చేశారు కదా. మీరు మా సెడ్ వేసుకుని ఎన్డీఏకి సపోర్ట్ చేస్తున్నారు కదా మీరు. మరి ఎందుకు ఎలక్షన్ రద్దు కండక్ట్ అవ్వలేదు ఇవాళ పీఓకేలే? ఈవెన్ పాకిస్తాన్ మ్యాప్లో పీఓకే చూపిస్తారేమో చూడండి. దీన్ని అవగాహన అంటారు. అవగాహన తెచ్చుకుని మాట్లాడండి. అదో కొండ ప్రాంతం, పైనుంచి అది వాళ్ళు కైవసం చేసుకుంటే కింద కొట్టడం ఈజీ. ఆల్రెడీ ఆ కార్గిల్ వారు అదే జరిగింది. వాళ్ళు పైనుంచి కింద కొట్టడానికి, కింద నుంచి మనం పైకి కొట్టి సాధించిన దానికి చాలా కష్ట వ్యయ ప్రయాసాలతో కూడింది. కాబట్టి మన పార్ట్ అండ్ పార్సల్లోకి చొరబాట్లని ఎదుర్కోవడంలో ఒక పార్ట్ అండ్ పార్సల్. మీకు చేతనైతే ఆర్మీకి డిస్క్రిప్షన్ ఇచ్చి వదిలి చూడండి, ఏమవుతుందో తర్వాత చెప్తారు. ఆర్మీ ఇందిరాగాంధీ టెన్యూర్లోనూ మాణిక్ షా గారు కానీ లేదంటే కరియప్ప గారు కానీ వాళ్ళు డిస్క్రిప్షన్స్ తీసుకునేంత స్థాయి ఉండబట్టే ఆ యుద్ధాలను ఆ విధంగా కైవసం చేసుకోగలిగాం. అక్కడ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్స్ లేవు. పొలిటికల్ లీడర్స్కి అవగాహన కార్యక్రమాలు నిర్వర్తించారు. ఇవాళ రిటైర్ అయిపోయిన బ్యాచ్ని తీసుకొచ్చి అజిత్ ధవన్లు కూర్చోపెట్టి గంటల పంచాయతీలు పెట్టుకుంటే ఇవాళకి అవుట్కమ్ రావట్లే, ఆల్రెడీ అయి ఉన్నారు అక్కడ. బట్ విదేశీ దౌత్యం చాలా బాగుంది. జైశంకర్ కూడా అన్ని కంట్రీలకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, జైశంకర్ గారి మీద డ్యూ రెస్పెక్ట్స్. ఆయన దౌత్యాన్ని నేను ప్రశ్నించి ఆయన దౌత్యాన్ని ఎంచేంత స్థాయి కూడా అది కాదు. నేను ఒకే ఒక విషయం చెప్తున్నాను, దౌత్యం చేయడానికి ఆయనకు వెసులుబాటు కల్పించవలసింది ఎవరు? ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్. క్యాబినెట్ హోదా కలిగిన ఒక విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అయిన విదేశీ వ్యవహారాల దౌత్యం ఈ విధంగా ఉండాలని ప్రేరేపిస్తున్న నరేంద్ర మోడీ, అమిత్ షా వీళ్ళ ద్వయం నిజంగా దౌత్యంతో పని అవుతుందంటే రోజు పేరెంట్ని పిలిచినట్టే ఉంటుంది. చెప్పి దౌత్యం ప్రకారం మేము సంప్రదించి అక్కడ ఉన్న పర్యాటకులను చంపామని చెప్పారా? దౌత్యం ప్రకారం మీరు రక్షణ, సిమ్లా ఒప్పందమే కదా, సీజ్ ఫైర్ నడుస్తుంది కదా, చాలా విషయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అవును, మరి అక్కడేమైంది? ప్రతిసారి పెళ్ళి అయిపోయిన తర్వాత బాజాలు కొట్టడమే. అక్కడ వాళ్ళొక్కడికే దేశభక్తి ఉన్నట్టు మిగిలిన వాళ్ళు ఎవరికి లేనట్టు. ఇవాళ దేశం అంతా దుమ్మెత్తిపోతుంది. ఇట్స్ మెజరబుల్ సెక్యూరిటీ ఫెయిల్యూర్ అని ఒప్పుకోమనండి. దానికి మళ్ళీ వాళ్ళతోనే కూర్చొని మీటింగ్లు పెట్టుకొని రాజ్నాథ్ సింగ్ గారు చెవులు గురువు తీసి చెప్తున్నారు పక్కన, ఈ దరిద్రానికి కారణం ఇదేని. అది కూడా చెప్పుకోకుండా ఇంకా దాని మీద మీనమేషాలు ఎన్నాళ్ళు కాలక్షేపం చేస్తారు, చేయమనండి, నష్టమేం లేదు. నష్టం ఏమనంటే కాంగ్రెస్ జవహర్లాల్ నెహ్రూ అవకాశమే, అందులో భాగమే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా. ఎస్ సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.